నాయకుల వల్లే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ. కార్యకర్తలే పార్టీని కాపాడాలని కేడర్కు పిలుపునిచ్చారు. ఆయన టీడీపీ ఆవిర్భవించి 30 ఏళ్ల సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడారు. పార్టీ అధినేతను ఉద్దేశించి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ అరుణ మనకు అందిస్తారు. అరుణ, చెప్పండి, టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని హరికృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? యశనాథ్, ఇటీవల కాలంలో హరికృష్ణకి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వస్తున్న విభేదంలో ఈ వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అండ్ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ నాయకత్వం మీద ఆయనకి నమ్మకం ఉన్నట్లు కనిపించట్లేదు. నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టుగా ఉందన్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నారు. ఇటువంటి దానివల్ల పార్టీకి పెద్దగా ఒరిగేదేం లేదని, పార్టీని కార్యకర్తలే రక్షించుకోవాలని ఆయన చెప్తూ ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే పార్టీ మరిన్ని ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడుతో ఆయనకున్న విభేదాలు అనేది ఈ రోజు ఆయన వ్యాఖ్యల ద్వారా చాలా స్పష్టమైందని చెప్పవచ్చు. యశనాథ్, అంటే ఎగ్జాక్ట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అరుణ? ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కనుక అభివృద్ధి సాధించాలంటే కార్యకర్తలే పార్టీని నడిపించుకోవాలి తప్పితే నాయకత్వంలో ఎటువంటి బలం లేదనే విధంగా ఆయన మాట్లాడారు. నాయకత్వం వలన పార్టీకి ఎటువంటి అభివృద్ధి పురోగతి ఉండదు అని ఆయన చెప్తున్నారు. యశనాథ్, ఇప్పుడు ఆయన మనతో 1-to-1 మాట్లాడుతున్నారు. మళ్ళీ నేను మీకు కాంటాక్ట్ లోకి వస్తాను. పార్టీకి ఏ లోపం లేదు, చాలా బాగుంది. కాకపోతే పార్టీలో కొన్ని ఒడిదుడుకులుగా ఉన్నాయి. అంటే ఒడిదుడుకులుగా ఉండడానికి దానికి అనేక కారణాలు ఉన్నాయి. బట్ ముందు నేను తెలియజేసేది ఒకటి, ఏదైనా సరే కార్యకర్తలకి, నా ఆడబడుచులకి, అందరికీ నేను తెలియజేసేది, కార్యకర్తల లోపం లేదు, కార్యకర్త లోపం లేదు, నేను ప్రజల లోపం లేదు. ఏదైనా సరే ఉంటే నాయకుల్లో ఉందే తప్ప నాయకులు మారాలి. ముందు నాయకులు మారి ఇది మనది, ఎవరో మోస్తే మనం కూర్చుందామన్న పద్ధతి మాని ప్రతివాడు పలకలో కూర్చుందాం అంటే మోసేవాళ్ళు దొరకరు. కాబట్టి ఆ విధంగా ముందు పార్టీని జాగ్రత్తగా మనం ముందు కాపాడుకోవడం, ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ నేను కోరుకునేది ఒకటే, ఇది ఎవరి చేతుల్లో ఉందంటే నా కార్యకర్తలు, నా ప్రజల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే పని చేయని నాయకుడిని నిలదీయాల్సిన అవసరం కార్యకర్తల దగ్గర ఉంది. కాబట్టి ఇది ఎన్టీఆర్ గారి మానసిక పుత్రిక ఈ తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరో చెబితే వచ్చింది కాదు, ఎవరో ఆయనకి నేర్పితే వచ్చింది పార్టీ కాదు. ఇది వారు సినిమాలు 300 సినిమాలు నటించి పేద బడుగు బలహీన వర్గాల వారికై, మరి బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ బాగుండాలి, ముందు ముఖ్యంగా పేదవాడికి పట్టెడు అన్నం, మరి నిల్వ నీడ, మరి కట్టుకోవటానికి గుడ్డ మరి కల్పించాలన్న విధానంగా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చింది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత
మరి కార్యకర్తల మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. పార్టీ అయితే పునాది చాలా బాగుందండి, పార్టీకి ఏ లోపం లేదు, పునాది చాలా బాగుంది. కాకపోతే పార్టీలో కొన్ని ఒడిదుడుకులుగా ఉన్నాయి. అంటే ఒడిదుడుకులుగా ఉండడానికి దానికి అనేక కారణాలు ఉన్నాయి. బట్ ముందు నేను తెలియజేసేది ఒకటి, ఏదైనా సరే కార్యకర్తలకి, నా ఆడబడుచులకి, అందరికీ నేను తెలియజేసేది, కార్యకర్త లోపం లేదు, నాయకత్వం కార్యకర్త లోపం లేదు, నేను ప్రజల లోపం లేదు. ఏదైనా సరే ఉంటే నాయకుల్లో ఉందే తప్ప నాయకులు మారాలి. ముందు నాయకులు మారి ఇది మనది, ఎవరో మోస్తే మనం కూర్చుందామన్న పద్ధతి మాని ప్రతివాడు పలకలో కూర్చుందాం అంటే మోసేవాళ్ళు దొరకరు. కాబట్టి ఆ విధంగా ముందు పార్టీని జాగ్రత్తగా మనం ముందు కాపాడుకోవడం, ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ నేను కోరుకునేది ఒకటే, ఇది ఎవరి చేతుల్లో ఉందంటే నా కార్యకర్తలు, నా ప్రజల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే పని చేయని నాయకుడిని నిలదీయాల్సిన అవసరం కార్యకర్తల దగ్గర ఉంది. కాబట్టి ఇది ఎన్టీఆర్ గారి మానసిక పుత్రిక ఈ తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరో చెబితే వచ్చింది కాదు, ఎవరో ఆయనకి నేర్పితే వచ్చింది పార్టీ కాదు. ఇది వారు సినిమాలు 300 సినిమాలు నటించి పేద బడుగు బలహీన వర్గాల వారికై, మరి బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ బాగుండాలి. ముందు ముఖ్యంగా పేదవాడికి పట్టెడు అన్నం, మరి నిల్వ నీడ, మరి కట్టుకోవటానికి గుడ్డ విధానంగా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చింది. కాబట్టి తెలుగుదేశం